హైదరాబాద్లో ఓ దారుణ హత్య కలకలం రేపింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నపల్లి భాస్కర్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వరంగల్ జిల్లా మాదన్నపేట్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చిన్నపల్లి భాస్కర్ అని పోలీసులు గుర్తించారు. భాస్కర్ అదే గ్రామానికి చెందిన నిఖిత అనే అమ్మాయిని ప్రేమించాడు. అయితే వారిది కులాంతర వివాహం కావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వారి ప్రేమని అంగీకరించలేదు. దీంతో 3 ఏళ్ల క్రితం నిఖితను వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. ఆ తర్వాత నిఖితకు భర్తతో తరచూ గొడవలు రావడంతో విడాకులు సైతం తీసుకుంది. తన కూతురు విడాకులకు గతంలో ప్రేమించిన భాస్కరే కారణమని నిఖిత తండ్రి రాజు కక్ష పెంచుకున్నాడు. గతంలో కూడా భాస్కర్ను చంపుతానని బెదిరించినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీలో భాస్కర్ ఉంటున్న హాస్టల్కు 5 వ్యక్తులు రాగా హాస్టల్ నుంచి కిందకు వచ్చిన భాస్కర్పై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నిఖిత కుటుంబ సభ్యులే ఈ హత్య చేశారని భాస్కర్ అన్న చిన్నపల్లి మధు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి మనకి 11:45, 11:50 మధ్యలో నైట్ పూట ఒక డైల్ 100 కాల్ రావడం జరిగింది. ఈ కాల్ సారాంశం ఏంటంటే, ఈ శ్రీశ్రీ సూట్స్ ఏదైతే ఉందో దీని ఆపోజిట్ రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని కర్రలతో కొట్టి పారిపోయినట్టు, అతను అన్కాన్షియస్ లో ఉన్నట్టు మనకు ఒక మెసేజ్ రావడం జరిగింది. దాంతో ఇమీడియట్లీగా మన కాల్ వచ్చిన ఒక 2-3 మినిట్స్ లోనే పక్కనే ఉన్న పెట్రో కారు ఫస్ట్ అటెండ్ కావడం జరిగింది. అటెండ్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక అన్కాన్షియస్ లో పడి ఉన్నారు ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి అని మనకు చెప్పడం జరిగింది. వెంటనే మన నైట్ డ్యూటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో నరేష్ ఎస్ఐ గారు, అలాగే నేను కూడా, అలాగే నైట్ డ్యూటీ ఆఫీసర్ చేసే ఎన్ఎస్ఓ, ఎన్జెడ్ అందరూ ఇక్కడ అటెండ్ కావడం జరిగింది ఒక 10 to 15 మినిట్స్ లో. ఆ టైంలో ఇక్కడ ఒక పర్సన్ పడి ఉండగా ఇక్కడున్న ఎవరైతే రిసెప్షనిస్ట్ శివ ద్వారా తెలిసింది మాకు ఏమనగా, అతను భాస్కర్ ఇదే శ్రీశ్రీ ఎస్టేట్ లో ఏదైతే సూట్స్ ఉందో దీంట్లో కిచెన్ లో కుక్ కింద పనిచేస్తాడని చెప్పారు. ఇతని గురించి అంతకన్నా ముందు అటాక్ జరిగే ముందు ఒక 10-15 నిమిషాల ముందు ఇద్దరు వచ్చి ఇతని గురించి అడిగినట్టు, వాళ్ళిద్దరూ అతన్ని మాట్లాడుకుంటూ బయటికి తీసుకొస్తే ఇంకొక 2-3 వచ్చి ఆయనతో కట్టెలతో అటాక్ చేసినట్టు చెప్పారు. అటాక్ చేసి ఇంకా పబ్లిక్ గ్యాదర్ అయ్యేటప్పటికి వాళ్ళు పారిపోవడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చిన తర్వాత అతన్ని చూస్తే అంబులెన్స్ పిలిపించి 108 పిలిపిస్తే అన్కాన్షియస్ లో ఉన్న వ్యక్తి చనిపోయినట్లు మాకు నిర్ధారించుకోవడం జరిగింది. వెంటనే అటు డెడ్ బాడీని మన కొండాపూర్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఉస్మానియాకి తరలించాం. ఉస్మానియాకి తరలించాక ఈ మరణానికి కారణం ఏందని తెలుసుకుంటే మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇతడు ఉప్పరపల్లి విలేజ్, వర్ధన్నపల్లి మండలం, వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా గుర్తించాము. ఇతను గత 2 years నుంచి ఇక్కడ కిచెన్ లో కుక్ కింద పనిచేస్తున్నాడు. ఇతను వాళ్ళ ఊరికే చెందిన ఒక అమ్మాయి వాళ్ళతో 2020 నుంచి చాటింగ్ చేస్తూ అమ్మాయితో దగ్గరగా ఉన్నట్టు తెలిసింది. అటు విషయాన్ని ఆ తల్లిదండ్రులు అక్కడ కంప్లైంట్ వర్ధన్నపేట పోలీస్ స్టేషన్ లో, అలాగే షీటింగ్ లో ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇవ్వడం, పెద్దల్లో మాట్లాడుకోవడం జరిగినట్టు కూడా వాళ్ళు చెప్పారు. అదే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా వచ్చి అటాక్ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా మనం వెరిఫై చేస్తే ఎవరైతే అమ్మాయి ఉన్నారో వాళ్ళ తండ్రి, వాళ్ళ మేనమామ వచ్చినట్టు మనం నిర్ధారించాము. తండ్రి పేరు వచ్చి రాజు, మేనమామ పేరు వచ్చి కుమారస్వామి. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు ఎవరు వచ్చారన్నది ఆచూకీ మనం వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఇంకొకరి పేరు కూడా తెలిసింది. ప్రస్తుతానికి మనం ఎవరైతే ఫాదర్ ఉన్నారో అమ్మాయి ఫాదరు, అయితే అటాక్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఫాదరు వాళ్ళ మ్యాన్ పంపించడం జరిగింది. వీళ్ళని కూడా కస్టడీ తీసుకున్నాక అసలు మోటివ్ ఏందనేది తెలుసుకుని వాళ్ళని రిమాండ్ చేయడానికి మేము ముందుకు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే గతంలో ప్రేమించిన వ్యక్తే ఇప్పుడు ఆ విడాకులకు కారణం అని చెప్పి తల్లిదండ్రులు చంపడం చూస్తుంటే కనుక ఇది ఒక క్రూరంగా అనిపిస్తుంది. అయితే కులాంతర వివాహాలు ఇంకా ఇప్పటికీ కూడా నడుస్తున్నాయా? ఈ హత్య వెనుక అసలు మోటివ్ ఏంటి? నిన్న రాత్రి అయ్యప్ప సొసైటీలో హాస్టల్లో ఉంటున్నటువంటి ఒక 5 వ్యక్తులు వచ్చి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఎవరైతే భాస్కర్ గురయ్యారో భాస్కర్ కి వరంగల్ జిల్లా మండలం గతంలో భాస్కర్ అదే గ్రామానికి చెందినటువంటి
నిఖిత అనే అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఇద్దరికి కూడా వేరు వేరు కాలంలో కూడా భాస్కర్ నిఖిత పెళ్లికైతే క్రితం నిఖిత కులానికి సంబంధించినటువంటి వ్యక్తితో పెళ్లి జరిపించడం జరిగింది. ఆ తర్వాత భాస్కర్ ఇక్కడ హైదరాబాద్ కు వచ్చేసి ఉంటున్నారు. ఆ తర్వాత నిఖిత భర్తకు సంబంధించి కుటుంబాల మధ్య వివాదాల కారణం నేపథ్యంలో నిఖిత తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ పరిస్థితులలో అయితే గతంలో భాస్కర్ నిఖిత ప్రేమిస్తున్నటువంటి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాత కూడా ఈ భార్య భర్తల విభేదాలు రావడానికి గతంలో భాస్కర్ ప్రేమ వ్యవహారమే కారణమని భాస్కర్ మీద కోపం పెంచుకోవడం గతంలో భాస్కర్ చంపుతానంటూ కూడా నిఖిత తండ్రి రాజు కూడా హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ప్రేమ వ్యవహారం ఉన్న కారణంగా నిఖిత భర్త ఎవరైతే ఉన్నారో ఆయన తెలియడం వల్లనే విడాకులకు వెళ్ళాడు. అదేవిధంగా ఈ వ్యవహారం ఉండడం వలన తనకు కూతురు కుటుంబం చిన్న అవడం విడాకుల వరకు వెళ్ళడం కూడా కష్ట పెంచుకున్నటువంటి రాజు నిఖిత తండ్రి ఎవరైతే ఉన్నారో అతని గతంలో కూడా భాస్కర్ ని బెదిరించినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి 5 వ్యక్తులు మాదనపేట ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అయ్యప్ప సొసైటీలోకి వచ్చి హాస్టల్లో ఉంటున్నటువంటి భాస్కర్ పై దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీని మీద మధు సోదరులు కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిఖిత తండ్రి రాజు గతంలో బెదిరించిన నేపథ్యంలో ఈ ప్రేమ వ్యవహారం గతంలో ఉన్న నేపథ్యంలోనే ఈ హత్య చోటు చేస్తున్నట్టుగా కూడా ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే గతంలో ప్రేమించినప్పటికీ నిఖితను వేరే అబ్బాయికి పెళ్లి చేయడం జరిగింది. ఇద్దరి భాస్కర్ నిఖితది వేరు కులాలు కావడం వల్ల వాళ్ళ పెద్దలు అయితే పెళ్లికి అంగీకరించలేదు. ఆ తర్వాత కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల కారణంగా నిఖిత తన భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. మొత్తంగా ఈ వ్యవహారానికి భాస్కర్ ఉండడమే ఆ కారణం. అందువల్ల తన కూతురు జీవితం నాశనమైందనే కష్ట పెంచుకొని ఈ హత్య చేసినట్లు కూడా తెలిసింది. దీనికి సంబంధించి భాస్కర్ సోదరుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.